తరువాతి వాడు పెద్దవాడు భీముడు కాబట్టి భీముడికి రాజ్య పరిపాలన అప్పచెప్పండి అని చెప్తే అయ్యి బాబు ఇదేదో చాలా ముదిరిపోతుంది వ్యవహారం అని శ్రీకృష్ణ పరమాత్మ గబగబా వచ్చి ఇప్పుడు ఇవన్నీ పట్టించుకోవలసిన విషయాలు కావు. పిల్లవాడు ఏదో తెలిసో తెలియకో ఒక శపథం చేశాడు. ఆ శపథం నుంచి తప్పుకునేటువంటి మార్గాన్ని నేను ఉపదేశం చేసినప్పుడు దానిలో అంతర్భాగంగా నేను నింద చేశాడు. నేను నింద చేసినందుకు బాధపడి తనని తాను చంపుకుంటానన్నాడు. అలా చంపుకోకూడదు అన్నానని తనకు తాను కూడుకున్నాడు. ఇప్పుడు నువ్వు అనుజ్ఞనిస్తే తప్పకుండా మేము వెళ్ళి కర్ణుని వధిస్తాం. విను సత్యం బాడెద పార్థుని చేయనేడెల్ల భంగి దునుమంబడు కర్ణుని దశ చింతయు వంతయు మనుజేశ్వర విడు పంపు మమ్ము తెలివితో అంటేనే ధర్మరాజు ఇట్టి నన్ను అనునయించి బోధించితివి కరుణ పేర్మి చేసి గౌరవమున అజ్ఞులైన మమ్ము ఆపత్పయోనిధి మునుగకుండా కాచి తనఘమూర్తి. ఓ కృష్ణ పరమాత్మ, నువ్వు ఏ సమయానికి ఎటువంటి బోధ చేయాలో అటువంటి బోధ మాకు చేశావు. నువ్వు చేసినటువంటి బోధ కారణంగా నిష్కారణంగా సోదరుల మధ్య పుట్టినటువంటి ఈ జగడం పెను ప్రమాదాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం లేకుండా ఇక్కడతో పూర్తయిపోయింది. కాబట్టి ఎల్లవేళలా కూడా మమ్మల్ని ఇలా వెనక ఉండి నువ్వు కాపాడుతున్నావు అని కృష్ణ పరమాత్మకి నమస్కరించి ఆ అర్జునుడిని కృష్ణుడిని కర్ణ వధ కొరకు యుద్ధానికి వెళ్ళడానికి అనుమతించాడు. ఇందులో ఒక విషయం గోచరం అవుతుంది. వాళ్ళు ఏదైనా ఒక పొరపాటు మాట జరగవచ్చు కాక, ఇద్దరి మధ్య ఆవేశకావేశములు ఏర్పడవచ్చు కాక, కానీ పెద్దరికం అన్న మాటకు అర్థం ఏమిటి? అంత ఆవేశంలో కూడా కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తే నిభాయించుకుని ఇద్దరూ కూడా వెంటనే శాంతి పొంది కాగల కార్యమునందు ఊంచుకుంటారు. అలా ఊంచుకునే లక్షణం లేకపోతే పాండవులలో ఈ ఒక్క సంఘటన చాలు. యుద్ధం కన్నా ప్రమాదకరమైన సంఘటన నిజానికి ఇది. ఈ స్థితిలో వాళ్ళిద్దరూ దెబ్బలాడుకున్న ధర్మరాజుని అర్జునుడు చంపేసిన అర్జునుడి పట్ల ధర్మరాజు బాధాకరమైన నిర్ణయం తీసుకుని నేను ఒక్కనాటి కూడా అడుగుకి వెళ్ళిపోతాను అని అన్న భారతం ఇంకొకలా తిరిగి ఉండేది. కానీ ఒక పెద్ద ఆయన చెప్పిన మాట మనం విందాము అనేటటువంటి భావన ఇద్దరి ఎద్దు ఉండడం సమస్యని గట్టెక్కించింది. ఒక్కొక్కసారి అన్నిటికీ అస్త్రములు శస్త్రములు సమాధానములు కావు. ఒక సంస్కారం అన్నిటికన్నా గొప్ప విశేషం. ఆ సంస్కారం కలిగిన వాడు ఎవరుంటాడో వాడు పైకి కనపడనటువంటి పెను ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు దాని నుంచి తప్పుకోగలుగుతాడు. ఆ సంస్కారం మనిషి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి.